మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా వీక్షించబోతున్నాం. అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి 26 సంవత్సరంలో మకర రాశి వారికి వాళ్ళ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉంటున్నాయో మనం పూర్తిగా వీక్షించబోతున్నాం. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి జై సమ్మక్క సారళమ్మ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జయ గురుభ్యో నమః. అయితే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి వాళ్ళ యొక్క రాశి ఫలితం ప్రకారంగా తెలియజేస్తున్నటువంటి ఒక విషయం వచ్చేసరికి వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి రుణ బాధలు అనేవి ఉండబోతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక రుణ బాధల నుంచి పూర్తి పరిష్కార మార్గం అనేది వీళ్ళకి ఇంకా అందజేసేటువంటి ఒక అవకాశం అనేది కనిపించడం లేదు. ఆనందం అనేది ఉంటుంది తప్ప అది మనస్ఫూర్తిగా ఉండేటువంటి ఒక అవకాశం కనిపించడం లేదు. సంతోషమైనటువంటి ఒక జీవితాన్ని వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ అది పూర్తిగా వీళ్ళకి అందే ఒక అవకాశం కనిపించడం లేదు. అయితే మీరు ఎన్నో సమస్యలలో ఎన్నో బాధలలో చిక్కుకొని ఒకదాని తర్వాత ఇంకొకటి పరిష్కారం చేసుకుంటూనే వస్తున్నారు. అటువంటి సమస్యలకి ఇంకా వేరే కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి తప్ప ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా ఇంకా నూతనమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది తప్ప దాని నుంచి పూర్తి పరిష్కార మార్గం అనేది కనిపించడం లేదు. అందరికంటే ఈ యొక్క వార్షిక సంవత్సరం అంతా కూడా బాగుండదంతా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగా దరిద్రకాలం కానీ దురదృష్టం కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండేటట్టుగా కనిపిస్తుంది మకర రాశి వారికి. కాకపోతే అది ఎక్కువ కాలం కాదు, కొంతకాలం వరకే ఉంటుంది. ఈ యొక్క నెల 2 నెలల వరకు ఉంటుంది. తర్వాత వీళ్ళు అన్ని రకాలుగా కూడా బాగుంటారు. దాని గురించి ఆందోళన పెట్టుకోవడం అవసరం లేదు. వీళ్ళకి మానసికంగా ఆందోళన అనేది, కోపం అనేది పెరిగిపోతుంది, ఆందోళన పెరిగిపోతుంది. ఆలోచన, సంతానం, ఇల్లు గురించి, సంతానం గురించి కాస్త భయంకరమైనటువంటి ఒక ఆలోచన పెరిగిపోయి ఏ పని చేద్దామన్నా కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా అనిపించదు. ధన సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం వలన ఏ ఒక్క పని చేద్దామన్నా కానీ దానితోనే ముడిపడి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అంటే పెద్దగా ఏం కనిపించడం లేదు. కానీ ఇలా తల్లిదండ్రులలో కొంతమంది ఎవరో ఒకరు కాస్త మీ మీ ఆయన గారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు ఇబ్బంది పడేటువంటి ఒక అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా తెలియజేయాలంటే. అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవం, సంఘంలో గౌరవం అనేది కూడా పెద్దగా మెరుగుపడేటువంటి ఒక అవకాశం కనిపించడం లేదు. మీరు చేస్తున్నటువంటి పనికి పూర్తి ఫలితం అనేది మీకు అందే ఒక అవకాశం కనిపించడం లేదు. పై అధికారుల దగ్గర నుంచి కొన్ని రకాలైన ఒక అపవాదాలు, నిందలు, బాధలు, కొన్ని రకాలైన ఒక ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే దానికి తగ్గటువంటి ఒక లాభం అనేది మీకు కనిపించే యోగ్యత అనేది కూడా చాలా తక్కువగా ఉంది. మీరు ఏ యొక్క పని చేసుకున్నా కానీ, ఏ యొక్క విధానం చేసుకున్నా కానీ దాంట్లో ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది జరిగేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. ప్రేమ, పెళ్ళి, వివాహం ఆ యొక్క విధానంలో ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని విఫలమయ్యేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేసుకున్నా కానీ ముఖ్యంగా మీరు చేయవలసినంత కూడా దైవస్మరణ, దైవ ఆరాధన అనేది కూడా మీకు కాపాడేటటువంటి మీకు ఒక రక్ష. మీరు చేసుకోవాల్సిందంతా కూడా ముఖ్యంగా వచ్చేసరికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి, గణపతి దేవుడికి మీరు పూజ చేసుకున్నట్టుగా అయితే మీరు అన్ని రకాలుగా కూడా బాగుంటారు. వీలైతే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక గణపతి ఆలయంకి వెళ్ళి అక్కడ 3 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను కొట్టి మీ యొక్క సర్వ పాపాలను కూడా అక్కడ కడిగేసుకొని ప్రశాంతంగా మీ మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నటువంటి ఒక కోరికను అక్కడ మీరు వెదజల్లుకున్నట్టుగా అయితే మీకు పూర్తిగా వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ ఒక్క పని చేసుకున్నా కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అయితే మీరు చేసుకోవలసినంతా కూడా అదొక పని. అది చేసుకున్నట్టుగా అయితే మీకు గ్రహాల నుంచి, గ్రహ దోషాల నుంచి, సర్వ దృష్టిల నుంచి, నర ఉప్పెన నుంచి కూడా మీరు బయటపడేటువంటి ఒక అవకాశం అనేది పూర్తిగా కనిపిస్తుంది. రాశి వారికి కొన్ని నూతనమైనటువంటి ఒక శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. శుభవార్తలు అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వాటికి తగ్గటువంటి ఒక విధానం కనిపించే అవకాశం ఉంది. కాకపోతే అది ఇప్పుడు కాదు, మాస చివరలో జనవరి అంటే ఆఖరి వారంలో వాళ్ళకి అన్ని రకాలు కూడా బాగుండే ఒక యోగ్యత కనిపిస్తుంది.
వీళ్ళు సంక్రాంతి సమయాలలో కొన్ని పనులు మీరు చేసుకున్నట్టుగా అయితే వీళ్ళు అన్ని రకాలు కూడా బాగుంటారు. వీళ్ళు చేయవలసినంతా కూడా ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజు వచ్చేసరికి ఒక పొంగల్ చేసుకొని ఒక 9 నువ్వులు 9 నువ్వులు అందులో వేసి కాస్త మేడపైకి వెళ్ళి సూర్యుడికి ప్రసాదంలాగా పెట్టేసేయాలి అక్కడే. ఆ సూర్య భగవానుడు నిత్యంగా మీ జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంటాడు. ఈ విధానంగా మీరు చేసుకున్నట్టుగా అయితే దానితో ప్రకారంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఒక్క శ్రీ లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి అని అంటే మీరు చేసుకోవాల్సిందంతా కూడా ఆయన దైవస్మరణ ఒకటి. మీరు ఒక నిమ్మకాయ పైన జై గణేష అనేసి రాసుకొని ఇంకొక నిమ్మకాయ పైన శ్రీ లక్ష్మీ మాతయే నమః అనేది ఒకటి రాసుకొని అది తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుని 3 రోజుల పాటు ఉంచేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉంచేసినా ఏమీ ఇబ్బంది ఉండదు. అయితే ఇలా చేసుకుని ఒక 3 రోజులు ఉంచుకున్నట్టుగా అయితే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు పడుతున్నటువంటి ఒక సర్వ ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలిగినటువంటి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు, స్త్రీల వలన విరోధములు, కొన్ని రకాలైనటువంటి ఒక ధన నష్టాలు కూడా జరిగే యొక్క యోగ్యత అనేది కనిపిస్తుంది. రుణ బాధలు, కాస్త అన్నదమ్ముల మధ్య సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యవహారాలు సమస్యలు, ఆస్తిపాస్తుల మధ్య ఒక వ్యవహారాలు, కోర్టు సమస్యలు కూడా బలంగా ఉండేటువంటి ఒక అవకాశం అనేది ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేసుకున్నా కానీ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా ఆ యొక్క భగవంతుడు తోడుగా ఉంటాడు. మీరు వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా నిదానంగా ఏ పని చేసినా కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా గడపండి. మీ యొక్క ఈ జనవరి నెల దాటితే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఖచ్చితంగా. అయితే ఇది కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే. మీరు ఎన్నో సమస్యలతో బాధలు పడుతున్నారు, ఎన్నో విధానాలతో, ఎన్నో బాధలతో మీరు చాలా బాధకి ముగ్ధులవుతున్నారు. కాబట్టి మీరు ఎటువంటి పరిష్కార మార్గం గురించి అయినా కానీ మనల్ని సంప్రదించినట్టుగా అయితే జ్యోతిష్యం ద్వారాగా మీకు పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉండి మీ కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో, ఆయువు ఆరోగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో, భోగ భాగ్యములతో ఎల్లవేళలా ఎదజల్లేటట్టుగా ఖచ్చితంగా చేస్తాం. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, విజయీ భవ.